అవును. నమ్మలేని నిజమిది. ఒక అమ్మాయి కడుపులో 25 ఏళ్లుగా పావల కాయిన్ ఉంది తెలుసా? రీసెంట్ గా తను పోలీస్ ట్రైనింగ్ కి వెళ్తే సివియర్ స్టమక్ పెయిన్ రావడంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. తీరా డాక్టర్స్ ఎందుకింత స్టమక్ పెయిన్ వస్తుందని కొన్ని టాబ్లెట్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ రమ్మని చెప్పారు. తీరా టాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా తగ్గకపోవడంతో స్కానింగ్ సజెస్ట్ చేశారు. స్కానింగ్ చేయించుకుంటే ఆమె కడుపులో 25 పైసల కాయిన్ ఉన్నట్టుగా చెప్పారు డాక్టర్స్. వెంటనే అమ్మాయి షాక్ అయిపోయింది. ఎందుకంటే తను 3 years ఉన్న టైంలో తన తల్లి పావలా కాయిన్ ఇస్తే ఆడుకొని ఆ తర్వాత ఎక్కడో పోగొట్టింది అనుకున్నారంట. అప్పుడు జరిగిన ఇన్సిడెంట్ మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ గుర్తు చేసుకుని వాళ్ళు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఎక్కడో పాడేసింది అనుకున్నాం కానీ తీరా తన కడుపులోనే ఉందా అంటూ వాళ్ళంతా షాక్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక గాంధీ హాస్పిటల్లో డాక్టర్స్ అయితే సర్జరీ చేసి ఆ కాయిన్ బయటకు తీశారు. ప్రెసెంట్ అమ్మాయి హెల్త్ కండిషన్ అయితే ఓకే అని చెప్తున్నారు డాక్టర్స్. కానీ ఒక చిన్న తప్పిదం వల్ల 25 ఏళ్ల పాటు ఆ అమ్మాయి కడుపులో కాయిన్ అలాగే ఉండిపోయి ఇప్పుడు దాని వల్ల చాలా సివియర్ పెయిన్ అనుభవించింది అమ్మాయి. అంతేకాదు మధ్య మధ్యలో కూడా తనకు చాలా సివియర్ గా పెయిన్ వచ్చేదని చెప్తున్నారు ఆమె కుటుంబ సభ్యులు. అదృష్టవశాత్తు ఇంకా అమ్మాయికి ఏం కాలేదు. కొంతమందికి అది కడుపులో ఉండి ప్రాణాలు పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సో మీ పిల్లల పట్ల మీరు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండండి. ఎస్పెషల్లీ బాటిల్ క్యాప్స్ అవ్వచ్చు, కాయిన్స్ అవ్వచ్చు, ఎరేజర్స్ అవ్వచ్చు, రకరకాల వస్తువులతో వాళ్ళు ఆడుకునేప్పుడు వాళ్ళ దగ్గర నుంచి అవి తీసుకునే ప్రయత్నం చేయండి. లేదంటే అసలు వాళ్ళకి ఇవ్వకపోవడం ఇంకా ఉత్తమం.